అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు 15వ లెసన్ చదివి తెలుసుకుందాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బి జిద్ని ఇల్మా. హుర్ఫే ఖమరీ వ హుర్ఫే शमशी. पॉइंट नंबर 1, अलीफ लाम अगर हुर्फ कमरी के शरीक में हो तो सिर्फ लाम पढ़ा जाएगा. అంటే अलीफ लाम हुर्फ कमरी में हो तो अलीफ को पढ़ा जाएगा. ఇలా ఉంది ఈ వర్డ్. దీనిలో అలీఫ్ లామ్ ఇది ఇప్పుడు హుర్ఫే కమరీలోది. అంటే దీనిలో ఈ రూల్ ప్రకారం ఈ వర్డ్లో అలీఫ్ లామ్ ఉంటే దీంట్లో లామ్ని మాత్రమే కలిపి చదవాలి, అలీఫ్ని చదవకూడదు. ఇప్పుడు ఇది వావ్ అలీఫ్ లామ్ మామూలుగా అయితే కాఫ్ మీమ్ ర రి ఇలా అన్నమాట. దీన్ని వావ్ అలీఫ్ లామ్ అల్ మామూలుగా తెలియకపోతే వావ్ అలీఫ్ లామ్ అల్ వ అల్ కమరి అని చదువుతాం. కానీ ఇందులో ఉన్న రూల్ ప్రకారం దీన్ని అలీఫ్ని చదవకూడదు, దీన్ని కలిపి చదవాలి. ఇది ఇప్పుడు వ అల్ అవ్వదు, వల్ అవుతుంది. దీన్ని వదిలేయాలి. వ అల్ కాదు వల్, వల్ ఖమరి అలా అన్నమాట. ఈ రూల్ ప్రకారం హుర్ఫే ఖమరీలోని రూల్ అది. पढ़ा जाएगा अलीफ को पढ़ा जाएगा अलीफ को ना पढ़ेंगे जैसे वल खमरी. ఇక్కడ నేను చెప్పినట్టు అలీఫ్ని చదవకూడదు, దీన్ని వల్ ఖమరీగా ప్రొనౌన్స్ చేయాలి. హుర్ఫే ఖమరీ మే 14 ఉంటాయి. అవి ఏంటంటే బా, జీమ్, హా, ఖా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, మీమ్. వావ్, హా, హంజా, యా ఇవన్నీ 14. ఇవన్నీ హుర్ఫే ఖమరీలోకి వస్తాయి. సెకండ్ పాయింట్, అలీఫ్ లామ్ అగర్ హుర్ఫే शमशी అంటే సెకండ్ రూల్లోది. शमशी शरीक में हो तो अलीफ और लाम को ना पढ़ेंगे అంటే సెకండ్ రూల్ ప్రకారం ఇది హుర్ఫే ఖమరీలో, ఇవి 2 లైన్లు హుర్ఫే షంషీలోకి అన్నమాట. ఈ రూల్ ప్రకారం పైన రూల్ ప్రకారం అలీఫ్ని చదవకూడదు. ఇక్కడ రూల్ ప్రకారం पढ़ेंगे बल्कि बाद वाले हुर्फे से मिलाकर पढ़ेंगे जैसे वशंसी. ఇక్కడ మనకి తెలుపబడినట్టు ఇక్కడ ఎలా ఇచ్చారంటే వషంసి ఫస్ట్ రూల్ ప్రకారం అయితే అలీఫ్ వదిలేసి వల్ షంసి అని చదవచ్చు, ఇది కనుక హుర్ఫే ఖమరీంలో ఉండుంటే కనుక. కానీ ఇది హుర్ఫే షంషీలో కాబట్టి ఈ రూల్ ప్రకారం దీన్ని చదవకూడదు, దీన్ని చదవకూడదు. అలీఫ్ లామ్ రెండింటిని చదవకుండా వదిలేసి దాని తర్వాత లెటర్ని కలిపి చదవాలి అని అర్థం. అంటే వషంసి, వల్ షంసి కాదు వషంసి అని చదవాలి. ఈ రెండింటిని వదిలేయాలి. ఫస్ట్ దాంట్లో అలీఫ్ని వదిలేయాలి, సెకండ్ దాంట్లో లామ్ని వదిలేయాలి. అప్పుడు కూడా ఇవన్నీ ఉంటే గనక ఖమరీలో ఇవన్నీ ఉండాలి, సెకండ్ షంసీలో ఇవన్నీ ఉండాలి. అప్పుడు ఈ రూల్ ఫాలో అవ్వాలి అని అర్థం. ఇక్కడ వర్డ్స్ తెలుసుకుందాం. వల్ ఖమరీ ఇక్కడ ఈ రూల్ ప్రకారం అలీఫ్ను వదిలేసి వల్ ఖమరీ. వల్ యతామా ఇక్కడ కూడా వల్ యతామా. వల్ అఖ్రబీన్, వల్ అఖ్రబీన్. माल खारिया हुमुल मुफ्लिहून ఇక్కడికి ఖమరీకా అయిపోయింది. ఇది హుర్ఫే షంషీ. దీంట్లో ఇవి 2
కలిపి చదవకూడదు. ఇజా షంసు, ఇజా షంసు. మామూలుగా అయితే ఇజా అల్ షంసు అని చదవచ్చు, కానీ ఈ రూల్ ప్రకారం ఇవి రెండు వదిలేయాలి. ఇజా షంసు, ఖానన్నాసు, ఖానన్నాసు. యకూలుర్ రసూల్, యకూలుర్ రసూల్. అకీముస్ సలాత, అకీముస్ సలాత. ఇక్కడ ఇవి వదిలేయాలి. అకీముస్ సలాత, అది ఇక్కడ రూల్ ప్రకారం. నెక్స్ట్ లెసన్ 16వ లెసన్ లఫ్జే అల్లాహ్ కా ఖాయిదా, అంటే అల్లాహ్ అనే పదం వచ్చినప్పుడు ఎలా పలకాలి అని ఇక్కడ మనకి తెలపడానికి. లఫ్జే అల్లాహ్ సే పహలే జబర్ యా పేష్ హోతో, అంటే లఫ్జే అల్లాహ్కి ముందు జబర్ కానీ పేష్ కానీ ఉంటే దాన్ని, ఇక్కడ మనకి ఇచ్చారు జబర్, పేష్, జేర్. ఈ మూడిట్లో ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది ఇక్కడ మనకి ఇచ్చున్నాయి, మూడు పదాలుగా ఇచ్చున్నారు. लफ्ज़े अल्लाह से पहले ज़बर या पेश हो तो लफ्ज़े अल्लाह के लाम को, लफ्ज़े अल्लाह के लाम को पुर पढ़ेंगे. अगर ज़बर हो तो लफ्ज़े अल्लाह के लाम को बारीक पढ़ेंगे. पुर అంటే అల్లా అని, బారిక్ అంటే లైట్గా పైన చదవాలి మామూలుగా, అల్లా అలా అనమాట. अल्लाह के लाम को बारीक पढ़ेंगे, बाकी हर लाम बारीक होगा. जैसे ఇక్కడ జబర్ ఉంది, అలా ఇన్నల్లాహ జబర్ కాబట్టి జబర్ యా పేష్ ఈ రెండిట్లో ఏదైనా ఉంటే దాన్ని పుర్ అంటే కొంచెం లావుగా మోటా పడా జాయేగా, కొంచెం లావుగా అల్లా అని చదవాలి. ఇన్నల్లాహ ఖాలల్లాహ, ఖాలల్లాహు, సమిఅల్లాహు, సమిఅల్లాహు. హుదూదుల్లాహి పేష్, దీన్ని కూడా సేమ్ ప్రొనౌన్స్ చేయాలి. హుదూదుల్లాహి. యురీదుల్లాహు, యురీదుల్లాహు. ఖలకుల్లాహి, ఇది జేర్. జేర్కి వచ్చేప్పటికి రూల్ బారిక్ పడా జాయేగా, అంటే మామూలుగా పలకాలి. బలిల్లాహు, బలిల్లాహు. దీనిల్లాహి, అమరిల్లాహి. బలిల్లాహు, దీనిల్లాహి, అమరిల్లాహి. ఇప్పుడు కలిమాలు చదివి తెలుసుకుందాం. కలిమా విత్ తర్జుమా. ఔజుబిల్లాహి మినశ్శైతానిర్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అవ్వల్ కలిమా తయ్యబ్ లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహి సల్లల్లాహు अलैहि वसल्लम. दानी मीनिंग तर्जुमा. अल्लाह के सिवा कोई इबादत का लायक नहीं और मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के रसूल है. दुव्वम कलिमा शहादत. अशहद अल्ला इलाहा इल्लल्लाहु व अशहद अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु. गवाही देता कि अल्लाह के सिवा कोई माबूद नहीं और गवाही देता हूँ मैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के बंदे और उसके रसूल है. सुव्वम कलिमा तमजीद. सुबहानल्लाहि वल्हम्दुलिल्लाहि वला इलाहा इल्लल्लाहु अल्लाहु अकबर वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलियुल अज़ीम. तर्जुमा. अल्लाह पाक है, सब तारीफ़ें अल्लाह ही के लिए है और अल्लाह के सिवा कोई माबूद नहीं और अल्लाह सबसे बड़ा है और कोई नहीं. गुनाहों को बचने
और नेकी करने के मगर अल्लाह के तारीफ से की जो बुलंद व अज़मत वाला है। चहरम कलिमा तौहीद ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु लहुल मुल्कु व लहुल हम्दु यूही यूमितु बैदल खैर व हुवा अला कुल्लि शैइन क़दीर। तर्जुमा अल्लाह के सिवा कोई माबूद नहीं, वो अकेला है, उसका कोई शरीक और सब तारीफ़ें उसी के लिए है। वही ज़िंदा करता है, वही मौत देता है, उसी के हाथों में है खैर और बरकत, और वो हर चीज़ पर कुदरत वाला है। पंजुम कलिमा रद्द कुफ़र अल्लाहुम्मा इन्नी औज़ बिका मिनल मुशरिका बिका शय्यिन वाना लहु बितुत्तु अनहु वतबरातु मिनल कुफ्री वशहद्री वलमासी कुल्लिहा अस्लमतु वाकुलु ला इलाहा इल्लल्लाहु मुहम्मदुर रसूलुल्लाहि। तर्जुमा ए अल्लाह, मैं तेरी पनाह मानता हूँ उस बात से कि हर चीज़ को तेरी शरीक बनाऊं, और मुझे इसका इल्म हो, और मैं माफ़ी मांगता हूँ तुझसे उस गुनाह से जिसका मुझसे इल्म नहीं, और मैंने उस पर तौबा की और परहेज होकर कुफ्र से और शिरक और गुनाहों से और इन सब से मैंने ईमान लाया। मेरी किताबों के और अल्लाह के सिवा कोई माबूद नहीं, और रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के रसूल है। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు యాసిన్ సూర 8 రోజుల్లో చూడకుండా ఎలా నేర్చుకోవచ్చు అనే వీడియోస్తో పాటు ఇంకా టాపిక్స్ మరణానంతరం ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు అడగబడతాయి, మనం ఎలా ఉండాలి అనే టాపిక్స్ కూడా మీరు చూడొచ్చు. ఫజాయిల్ అమాల్లోని రివాయత్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అవన్నీ చూస్తారని ఆశిస్తూ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.